మరొక గురువారం శ్రేష్టమైన సమయంలో మమ్మల్ని పాలుపంపు చేసినందుకు మీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, ముందుగా నా ప్రభా, నీ బిడ్డలైనటువంటి వారు కొన్ని స్తుతి కీర్తనలు పాడిచుండగా నా తండ్రి, పాడిన కీర్తన ద్వారా మీ నామాన్ని మీరు మహిమపరుచుకున్నందుకు మీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, కొంత విలువైన ప్రాముఖ్యమైన సమయము మీ ముందుండగా నా తండ్రి, సమయాన్ని మీ దాసుని మీ పాదాల చెంతకు అప్పచెప్పుకుంటూ స్థానిక సంఘంగా కూడినటువంటి మాకు శ్రేష్టమైన మాటలు నీ దాసుని ద్వారా మాకు వివరించి ఆలకించమని ఉన్నతమైన యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామములో అందరికీ వందనాలు పిల్లారా. అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 36వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథం 118 పేజీ నెంబరు. అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 36వ వచనం, పేజీ నెంబరు 118. కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభువు వాక్యము ప్రచురించితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. వారు ఎలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు ఒక మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో మా కోసం, సంఘ క్షేమం కోసం చదవబడిన మీ వాక్యములో ఉన్న సంగతులను పరిశుద్ధులముగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా ఈ లోకంలో జీవిస్తున్న మాకు కావలసిన సంగతులు, ఇంకా నీ పరిచర్యలో అత్యధికముగా నీ నామాన్ని మహిమపరిచే సంగతులు, మా జీవితకాలం అంతా మా ప్రభు మాకు అప్పగించినటువంటి పనిలో మేము కొనసాగించాల్సినటువంటి సంగతులు మీరే వివరంగా మీ గ్రంథములో నుంచి తేటగా మా అందరితో మాట్లాడి ఈ రాత్రి సంఘమైన మాకు క్షేమాన్ని కలిగించి మీరే మహిమ పొందమని సంఘం కోసం త్వరగా రానున్న యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొక గురువారం మనం దేవుని సన్నిధికి రాగలిగాం. చాలా సంతోషం. మనలో అనేక మంది రాలేకపోతున్నందుకు కొంచెం విచారం. మనం వచ్చినందుకు సంతోషం, మనలో అనేక మంది రాలేనందుకు చెప్పాలి. ఎవరికి విచారం? ఎవరికి? దేవునికి. కరెక్ట్, బాగా చెప్పారు. ఎవరో మొత్తాన్ని దేవునికి. పిల్లరా, దేవునికి విచారం. మనకు మాత్రమే లేదు. మనకు మాత్రం విచారం లేదు, బాధ లేదు, భారం లేదు. అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 36వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభువు వాక్యము ప్రచురపరిచితము ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరికి ఒకటే రకమైన ఆలోచన వచ్చిందా, లేకపోతే ఒక వ్యక్తిగా వచ్చిందంటే ఒక వ్యక్తికే వచ్చింది. ఇంతకీ ఆ వ్యక్తికి వచ్చిన ఆలోచన
చాలా ఈ రాత్రి చెప్పుకోదగ్గటువంటి ఆలోచన పిల్లరా. ఏ ఏ పట్టణములో మనం వాక్యాన్ని ప్రకటించామో, మనము అంటే నువ్వు నేను, మనము లేకపోతే ఇంకా మన సహోదరులు ఏ ఏ పట్టణములో ఏ ప్రదేశాల్లో మనము ఎక్కడైతే వాక్యాన్ని ప్రకటించామో, మనం ప్రకటించినటువంటి వాక్యం విన్నటువంటి సంఘస్థులు, విశ్వాసులు, పరిశుద్ధులు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అనబడిన వారు ఎలాగున్నారో మనం ఏం చేద్దాం మనం వెళ్ళి చూద్దామని పౌలు బర్నాబాతో చెబుతూ ఉన్నాడు పిల్లరా. పౌలు బర్నాబాతో చెబుతూ ఉన్నాడు. వాక్యం ప్రకటించి తర్వాత ఆ ప్రకటించబడిన వాక్యము విన్న వాళ్ళని కలుసుకోవటానికి ఎంత టైం తర్వాత వాళ్ళని కలవాలనుకున్నారు వీళ్ళు? అంతేగా, కొన్ని దినాలు, కొన్ని వారాలు, కొన్ని నెలలు. ఇప్పుడు ప్రసంగాలు చెప్పకండి, మీరు కూర్చొని ప్రసంగం వినండి. ఇప్పుడు కూర్చొని బైబిల్ చదవండి, ఇప్పుడు ప్రసంగాలు చేసుకోబాకండి పిల్లరా. కొన్ని దినాలే, కొన్ని వారాలు కాదు, కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు కాదు, కొన్ని దినాలు క్రితము మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాం కదా. నేనంటాను, కొన్ని దినాలకే మరలా వాళ్ళని కలవాల్సినంత అవసరం ఉందా? కొన్ని వారాలు లేకపోతే కొన్ని నెలలు వాళ్ళని కలుసుకోవటం అనేది అవసరమైన విషయం. కానీ కొన్ని దినాలకి మనం ప్రకటించిన వాక్యం విన్న వాళ్ళు ఎలాగున్నారో అన్నటువంటి సంగతిని కొన్ని దినాలకే అవసరమా అని అడుగుతున్నాను నేను. కొన్ని దినాలకే అవసరమా? వాళ్ళు కొన్ని దినాలకే మనం ప్రకటించిన వాక్యం విన్న వాళ్ళు ఎలాగున్నారో అని వాళ్ళకు ఒక ఆలోచన వచ్చినప్పుడు, కనీసం మనము నెలకొకసారైనా సరే ఈ రకమైన పద్ధతి చేస్తే సంఘం ఎలాగుంటుందో మీరు చెప్పొచ్చు. కొన్ని దినాల తర్వాత వాక్యం విన్న వాళ్ళు ఎలాగున్నారు అనే ఆలోచన వాళ్ళకి వచ్చినప్పుడు కనీసము నెలల సహితంలోనే ఈ దేవుని వాక్యం విన్న వాళ్ళు ఎలాగున్నారు అనేటువంటి ఆలోచన షాలేం సంఘానికి కానీ వస్తే, షాలేం సంఘములో ఉన్న పురుషులకి స్త్రీలకు కానీ వస్తే సంఘాన్ని ఎలా చూడవచ్చు? మీరే చెప్పండి. సంఘాన్ని ఎలా చూడవచ్చు? ఏదో ఒక ఆధారం చూపించండి. ఎలా చూడవచ్చు అని చెప్పండి. నేను అడుగుతున్నా, ఎలా చూడవచ్చు? మీరేమంటారు? ఇలా చూడవచ్చు అని చెప్పండి చూద్దాం. యేసు ప్రభు 5,000 మందికి ఎన్ని రొట్టెలు పంచాడు? నోటితో చెప్పొద్దు, ఆధారం చూపించండి. చూసారా? ఏమండి? ఇలాగే మనము కూడా దేవుని నమ్ముకున్న బిడ్డల్ని కలుసుకోవటంలో త్వరపడ్డామంటే సంఘాన్ని ఎలా చూడవచ్చు? ఇప్పుడు చెప్పండి. నేను మీకు ఇలా చూస్తున్నా, మీరు నాకు ఇలా చూస్తున్నా, ఇదే సరిపోతుంది. నేనంటాను ఆ గ్యాపు ఈ గ్యాపు అంతేమైంది అంతే. ఇలా చెప్పచ్చు పిల్లరా. ఆ గ్యాపు ఈ గ్యాప్ అంతేమైంది, పూర్తి అయిపోయింది పిల్లరా. ఇంత గ్యాప్ ఈనాడు సంఘాల్లో ఉంది అంటే వారు చేసిన పని మనం ఏం చేయలేకపోతున్నాం. వారు చేసిన పని మనం చేయలేకపోతున్నాం పిల్లరా. వారు చేసినప్పుడు మనం చేస్తే కూడా ఫలితం చూడొచ్చు కదా. కొన్ని దినాలకే మారిపోతారా? కొన్ని దినాలకే వెనకబడిపోతారా? కొన్ని దినాలకే దేవుని విషయంలో జారిపోతారా? అంటే కొన్ని దినాలకే వాళ్ళకి అంత అనుమానం వస్తే నెలల తరబడి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే పరిస్థితి ఎలాగుంటుందో ఒక్కసారి మీరు కూర్చొని వాక్యాన్ని ధ్యానం చేసే ముందు సంఘాన్ని గురించి ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం పిల్లారా.
ఈ భారం సంఘములో ఉన్న పురుషులకి, స్త్రీలకి, అందరికీ ఉండాలి. ఈ పని కోసం వాళ్ళు ఏం చేశారు? ఈ పని కోసం వాళ్ళు ఎలాగున్నారు అనే పని కోసం వీళ్ళు ఏం చేశారు? ఏం చేశారంటే వాళ్ళు ప్రకటించే వాక్యాన్ని ఆపేశారు. అంతే అర్థం. వాళ్ళు ఏం చేశారంటే ప్రకటించే వాక్యాన్ని ఆపేసేసి ఇప్పుడు ప్రకటించబడిన వాక్యం విన్న వాళ్ళు ఎలాగున్నారో అని ఇప్పుడు వాళ్ళ దగ్గర చించడానికి వెళ్ళారు పిల్లారా. అంటే ఇప్పుడు ఏమాగిపోయింది? ప్రకటించడం ఆగిపోయింది. ప్రకటించడం ఆగిపోయింది. ప్రకటించడం బైబిల్ లెక్కల ప్రకారం ఆగొచ్చా, ఆగకూడదా? బైబిల్ లెక్కల ప్రకారం ఈ మధ్య కాలంలోనే చెప్పాను నేను. ఇప్పుడు మరలా తప్పనిసరి అవుతుంది. ఎందుకంటే చెప్పినవన్నీ వదిలేస్తున్నాం. 6:2 అపోస్తుల కార్యముల గ్రంథం. అప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం 6:2. అప్పుడు అందరు తీయండి. అపోస్తుల కార్యముల గ్రంథం 6:2. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించడం మాని, మేము అనగా ఎవరు? అపోస్తులమైన మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదంట. మరి ఏది యుక్తం? అయితే మేము పిల్లరా, దేవుని వాక్యం ప్రకటించడం ముఖ్యం, ఆహారం పంచిపెట్టడం ముఖ్యమే, కానీ మేము పంచిపెట్టడం ముఖ్యం కాదు. ఇప్పుడు ప్రభు మాకేమో అప్పగించాడు. ప్రభు మాకు అప్పగించిన బాధ్యత ఏంటి అంటే మేము ప్రకటించాలి. మీరేం చేయాలి? మీరు పంచిపెట్టాలి. ప్రకటించే వాళ్ళే పంచిపెట్టాలా? సింపుల్గా చెప్పండి సమాధానం పిల్లరా. భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరూ ఒకటే పని చేస్తారా? నలుగురు 4 పనులు చేస్తారా? భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరూ ఒకే పని చేస్తారా? నలుగురు 4 పనులు చేస్తారా అని అడుగుతున్నాను. నలుగురు 4 పనులు అంటే భోజనం వడ్డించేవాళ్ళు భోజనం వడ్డిస్తారు. తర్వాత అక్కడి నుంచి ఎన్నైతే ఉన్నాయో మనిషికి ఒకటి తీసుకుంటారు పిల్లారా. ఇది తరచుగా మనం చేసే పని. ఆ లెక్కకొస్తే ప్రకటించేవాళ్ళు ప్రకటించుకుంటూ పోతూ ఉంటే మిగతా వాళ్ళు ఈ ప్రకటించబడిన వాక్యం విన్న వాళ్ళు ఎలాగున్నారో అనే పని వాళ్ళు చేస్తే చేయొచ్చా, చేయకూడదా? చేయట్లేదుగా. ప్రకటించే వాళ్ళే మళ్ళీ ఈ పని ఆప్ చేసి ఏం చేయాలి? మరలా వాళ్ళు ఎలాగున్నారో చూసుకోవాలి. ఈ ప్రకటించడం ఆగితే పిల్లరా ఇంకా ఎన్ని ఆత్మలు ప్రభులోనికి రాకుండా ఆగిపోతారో. వాళ్ళని రక్షణలోకి నడిపించడంలో ఆత్మల భారం కలిగిన వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు. అందరూ ప్రకటించగలుగుతారంటే అందరూ ప్రకటించలేరు, కానీ అందరూ పరామర్శించవచ్చు. ఎవరిని? ప్రకటించబడిన వారు, ప్రభువులోకి వచ్చిన వారిని అందరూ పరామర్శించవచ్చు. ప్రకటించేవాళ్ళు కొంతమంది, పరామర్శించేవాళ్ళు ఎక్కువ మంది. కాబట్టి ప్రకటించేవాళ్ళు ప్రకటించుకుంటూ పోతూ ఉంటే మిగతా వాళ్ళు పరామర్శించుకుంటూ వస్తుంటే పని ఎలాగుంటుంది? పని ఎంత బాగుంటుంది? పనిని మనం ఎంత అభివృద్ధిని చూడగలుగుతాం? వాళ్ళు చూడండి, ప్రకటించడం ఆపుతున్నారు. ఇప్పుడు ప్రకటించబడిన వాక్యం విన్న వాళ్ళు ఎలాగున్నారో అన్న సంగతిని వీళ్ళు వెళ్ళి పరిశీలన చేస్తూ ఉన్నారు. ప్రారంభంలోని అపోస్తులు ఏమన్నారంటే మేము ప్రకటించడం మాని పంచిపెట్టడం యుక్తము కానే కాదు. ఇంతకీ సంఘమైన మనకి సంగతులు ఏమైనా అంతుపడుతున్నాయా లేదా? సంఘమైన మనకి సంఘంలో ఉన్నటువంటి విషయాలు ఏమైనా మనకు బోధపడుతున్నాయా లేదా? ఏమిటి సంఘం యొక్క అభివృద్ధి యొక్క విధానం? అభివృద్ధిని మనం ఎలా చూడగలుగుతాం? ఇది ఎంతమంది బాధ్యత? ఇది ఎవరికి దేవుడు అప్పగించినటువంటి ఈ భారం? కొన్ని దినాలకే వాళ్ళు మరలా వాళ్ళని పరామర్శించారంటే నెలల తరబడి కూడా మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి
వాళ్ళ యొక్క ఇబ్బందులు, వాళ్ళ కష్ట సుఖాలు, వారి యొక్క ఎదుగుదల, వారి వెనకబడ్డ విధానాన్ని మనం పరిశీలన చేయకపోతే సంఘాన్ని మనము ఏ పద్ధతిలో చూడలేము అంటే పిల్లరా, ఇంకా చెప్పాలంటే ఇంతకన్నా ఇంకా దారుణంగా కూడా చూసే అవకాశం ఉంటుంది. మరి నిన్న మంగళవారం వాక్యం మీరు విన్నారా లేదా? యూట్యూబ్లో ఇప్పుడు అదే ట్యూబ్ ఇప్పుడంతా విన్నారా వినలేదా? రాజకీయ విన్నావా? నిన్న మంగళవారం వాక్యం విన్నావా? వినలేదా? తిమోతి విన్నావా? నిన్న మంగళవారం వాక్యం వినలేదా? ఎందుకని పిల్లరా? కోరి మందిరములో మంగళవారం వాక్యం చెప్పాలి అంటే నాకు చాలా బాధ వేసి చెప్పాను. నాకు ఈరోజు విజ్ఞాపన కూడికలాగా ఉందని చెప్పాను. నేను అక్కడ ఉన్న 7 మందిరాల్లో ఎక్కువ శాతం మంగళవారం కూడికి కూడా మందిరం నిండిపోయే సంఘం ఏదంటే కోరి సంఘమే. అలాంటిది నిన్న మంగళవారం మరీ దారుణంగా ఉంది పిల్లారా. కారణం ఏంటంటే గురువారం కోరి వాళ్ళు ఇక్కడికి వస్తారు, కానీ ఇక్కడ వాళ్ళు మాత్రం మంగళవారం అడుగు వారు. అమ్మో, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. అర్థమవుతుందండి? వాళ్ళే వస్తారు. ఎవరి కోసం వస్తారు పిల్లరా? మంగళవారం మనం ఆడికి వెళ్ళాం, కానీ గురువారం వాళ్ళు ఇక్కడికి రావాలి. నేను ఒక మాట చెప్పిన, గురువారం వాళ్ళు ఇక్కడికి రాకపోతే ఇది మంగళవారం కన్నా దారుణంగా ఉంటుంది. అర్థమవుతుందండి? గురువారం కానీ వాళ్ళు ఇక్కడికి రాకపోతే ఇది అంతకన్నా మరీ దారుణంగా ఉంటుంది. వాళ్ళు రాబట్టే ఈ రకమైన పద్ధతిని మనం చూడగలుగుతున్నాము. కొన్ని దినములైన తర్వాత పిల్లరా, ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురించితుము, ఆయా పట్టణంలో వాక్యం విన్న వాళ్ళు ఎలాగున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇది బర్నబా పౌలుకే పట్టిందా, లేకపోతే అందరూ చేయవచ్చా అని అంటే మనందరికీ తెలుసు కాబట్టి ఊరక జ్ఞాపకం చేస్తాను. సమాధానాన్ని మీరు చెప్పండి. మీ దగ్గర ఎన్ని రొట్లు ఉన్నాయో వెళ్ళి చూడండి అని ప్రభువు చెప్పిన శిష్యుడి పేరు చెప్పండి. నేను అడిగింది మీరు అర్థం చేసుకుని చెప్పండి. నేనేమడిగానంటే యేసు ప్రభు ఏ శిష్యుడు పేరు ఎత్తి చెప్పాడని అడుగుతున్నా. ఫిలిప్పుని అడిగాడు. రైట్, వందనాలు. ఫిలిప్పుని అడిగాడు యోహాను సువార్త లెక్కల ప్రకారం, మిగతాయి కాదు, యోహాను సువార్త లెక్కల ప్రకారం. ఫిలిప్పు చెప్పింది చేయకపోగా ఎదురు సమాధానం చెబుతూ ఉంటే ఈలోపు చెప్పుకోకుండానే పని చేసిన ఆంద్రేయ చెప్పుకోకుండానే పని చేశాడు. నేను అంటాను, నీకేమని చెప్పాను? నేను చెప్పింది ఫిలిప్పు కదా అని ప్రభు అక్కడ అనలా. చెప్పితేనే చేయటం అను, చెప్పకపోతే చేయకుండా ఉండటం అనేది అది సంఘ లక్షణం కానే కాదండి. మీరు కొంతమందిని ఏర్పాటు చేశారుగా, కొంతమందికి పదవులు అప్పగించారుగా అని పిల్లరా లోపల కుళ్ళు, కపటం, స్వార్థం పెట్టుకొని మాట్లాడటం కరెక్ట్ కాదు పిల్లల. సంఘ అభివృద్ధి పరచడం అనేది అందరి బాధ్యత. చెప్పుకోకుండానే చేయొచ్చు. పాడు చేయటంలో బాధపడాలి, కానీ అభివృద్ధి చేయటంలో గమనించండి, అడగాల్సిన అవసరం కూడా లేదు. ఆ స్వతంత్రం మనకుంది, ఆ హక్కు మనకుంది. మన సంఘాన్ని మనం అభివృద్ధి పరుచుకోవడం కోసం నాకు చెప్పలేదుగా, నాకు ఫోన్ చేయలేదుగా, నీకు చెప్పితే నాకు కూడా చేయొచ్చు అనే మాట కాదు అక్కడ. ఇప్పుడు ఆంద్రేయ నాకేమైనా చెప్పాడని అని అనలేదు. ఏం చేశాడు? వెళ్ళాడు, తన పని తను చేశాడు. మనం ఆంధ్ర పేరు చెప్పుకుంటాం కూడా. అలాగే పిల్లల ఫలానోళ్ళకి అప్పగించారుగా, వాళ్ళే చెయ్యాలిగా అనేది మనసులో ఏదో దురభిప్రాయం ఉన్నవాళ్ళు మాట్లాడే మాటలై. దేవుని రక్తములో కడగబడ్డాం. మనలాగే మన తోటలో కూడా దేవుడు కడిగాడు, పరిశుద్ధపరిచారు. మరి వాళ్ళు ఎందుకో రాలేకపోతున్నారు, ఏ కారణం చేత వెనకబడిపోతున్నారు. కాబట్టి వెళ్ళి వాళ్ళని అడుగుదాం, పరామర్శిద్దాం, వెళ్ళి మాట్లాడదాం. తప్పేంటి పిల్లరా? ఆంధ్రలాగా మనం పని చేయకూడదా? ఆ పని కోసం మరలా బర్నబా, పౌలు లాంటి వాళ్ళు వెళ్ళి చేయాలా? ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ప్రారంభించి దాన్ని సంపూర్తి చేద్దాం. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో
15:36 వచనం చదువుతాం. అపోస్తుల కార్యముల గ్రంథం. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురపరిచితమో పట్టణములలో ప్రభు వాక్యం ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూద్దామని. అంశం పిల్లరా, వారు ఎలాగున్నారో మరలా చెప్తున్నాను. అంశం గమనించండి. వారు అనగా రక్షించబడ్డ వారు, బాప్తిసం తీసుకున్న వారు, బల్ల ఆరాధనలో పాలు పొందే వారు, ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాల్సినటువంటి వాళ్ళు ఎలాగున్నారో అంటే ఎలా ఉండకూడదు? ఎలాగున్నారంటే ఎలాగుండకూడదు? 1 తిమోతి 3:15 క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని. అంటే జనులు ఎలాగ ఉండకూడదు? అదేగా, ఎలా ఉండకూడదు? రక్షించబడ్డ తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, బల్లారాధనలో పాలు పొందిన తర్వాత ఎలా పడితే అలా ఉండకూడదు. పిల్లరా. కాబట్టి నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగా ఏముంది కిందేసి? పిల్లరా, సంఘం అనగానే అందరి కింద వచ్చేసింది. కానీ అక్కడేమన్నాడు? నువ్వు ఎలాగుండాలో, నేను ఎలాగుండాలో, మనం ఎలాగుండాలో, ఎలా పడితే అలాగ ఉండటానికి వీలు లేదు. ఒకప్పుడు ఉన్నాం, ఎలా పడితే అలాగ ఉన్నాం. పిల్లరా, ఎలా పడితే అలాగ ఉన్న వాళ్ళని దేవుడు రక్షించి ఒక పద్ధతిలోనికి తీసుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండకూడదు? ఎలా పడితే అలా ఉండకూడదు పిల్లరా. ఎలా పడితే అలా ఉండకూడదు. ఎలా పడితే అలా రాకూడదు. ఎలా పడితే అలా వెళ్ళకూడదు. ఎలా పడితే అలా వినకూడదు. ఎలా పడితే అలా కూర్చోకూడదు. ఎలా పడితే అలాగ బైబిల్ చూడకూడదు. ఇన్ని ఉంటాయా? ఇంకెక్కువే ఉంటాయి. ఇన్ని ఉంటాయా? ఇంకెక్కువే ఉంటాయి. అంటే రావటంలో, వెళ్ళటంలో, వినటంలో, పిల్లరా, బైబిల్ తీసేదానిలో, కూర్చునే దానిలో పద్ధతులు ఉంటాయి. ఇవన్నీ మనకి ఎలా వస్తాయంటే ప్రభువు నమ్ముకున్నాం కాబట్టి ప్రభు సంఘంలో ఇవన్నీ మనకి నేర్పించబడతా ఉంటాయి పిల్లరా. నేను చెప్పాలనుకున్న అంశం అది ముగించాలి కాబట్టి నేను ఇంతటితో ఆపుతున్నాను. ఇంతకీ పౌలు వారు ఎలాగున్నారో అంటే ఎలా పడితే అలాగా ఉండకూడదు. మరి ఎలాగుండాలి? ఆయన అడుగుదాం ఎలాగుండాలో. ఆయన చెప్తాడు. కొరింథీ మొదటి పత్రిక 7:8 బైబిల్ గ్రంథములో క్రొత్త నిబంధన పేజీ నెంబరు 148 కొత్త నిబంధన 149 మొదటి కొరింథీ 7వ అధ్యాయం 8వ వచనం. నా వలె నుండుట వారికి మేలని. ఇలాంటి వాక్యం అయిపోయింది. అక్కడ చదవడంతో అయిపోయింది. మీరు తీసే కాడే ఉన్నారు. అక్కడ ఏమన్నాడంటే నా వలె నుండుట నా వలె ఉండాలి అన్నాడు పిల్లరా. అమ్మో, ఎలా ఉండాలంట? నా వలె ఉండాలి అన్నాడు. నా వాళ్ళంటే సహోదరులు అడుగుతున్నా, నా వాళ్ళంటే అనగానే మీరు అంటారు పెళ్లి కాకుండా అంతా అయిపోయింది, ఇంకా పెళ్లి కాకుండా దాని అయిపోయింది కాదు పిల్లరా. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే నా వలె అనగానే అక్కడ ఆగిపోబాకండి. నా వలె అనగానే అంటే ఆయన వలె ఎలాగుండాలి? నా వలె ఉండాలి. ఎలా పడితే అలా ఉండకూడదు. ప్రతి ఒక్క వ్యక్తి ఎలా ఉండాలంటే నా వలె ఉండాలి. బైబిల్ గ్రంథం క్రొత్త నిబంధన, పాత నిబంధన, ఇప్పటికీ సంఘ కాలంలో అంత మాట చెప్పగలిగిన వాళ్ళు ఇంకొకళ్ళు లేరు. అంత మాట చెప్పగలిగిన వాళ్ళు ఇంకొకళ్ళు లేరు. అంతే పిల్లరా. నా వలె ఉండాలి అని చెప్పగలిగిన వాడు ఆయన ఒక్కడే. అంటే నా వలె అంటే
1 కొరింథీ 11 మొదటి వచనం. దైవ గ్రంథం 1 కొరింథీ 11 మొదటి వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము, పేజీ నెంబరు 153. 153. 1 కొరింథీ 11 మొదటి వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము, నేను ప్రభువుని పోలి నడుచుకున్న ప్రకారం, క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకున్నది. అది పిల్లర. నా వలే ఉండమనగానే మనం అక్కడ పౌలు పెళ్లి చేసుకోలేదు కాబట్టి అనే ప్రస్తావన తేబాకండి. అది కాదు, అది ఆయనకే పిల్లర. అది మనకు అవసరం లేదు. మనకేం అవసరం అంటే ప్రతి ఒక్క వ్యక్తి నా వలే ఉండాలి. నా వలనంటే నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. నేను అనగా సౌలు అనబడిన నేను మారిపోయి పౌలుగా మార్చబడ్డాను. దేవుని రక్తములో కడగబడ్డాను. ఆ రోజు నుంచి నేను ఎలా ఉన్నానంటే నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను. క్రీస్తు ప్రభు చెప్పిన మాట నాకు జ్ఞాపకం ఉంది. అదేంటయ్యా అంటే భక్త కోటికి పేతురుకు చెప్పాడు ఆ మాట, కానీ దాన్ని పౌలు క్యాచ్ చేశాడు. క్రీస్తు కూడా తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మనందరికీ మాదిరి ఉంచిపోయాను అని బైబిల్లో ఉంది పిల్లారా. ఆయన ఉంచిపోయాడు, ఆయన అడుగు జాడలు వదిలిపెట్టి వెళ్ళాడు. ఆయన అడుగు జాడలు వదిలిపెట్టి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన రక్తములో కడగబడ్డ మన అందరము కూడా ఎలా పడితే అలా వండుకోకుండా, ఎలా పడితే అలా వండుకోకుండా మనం ఆయన అడుగు జాడలను వెంబడించే వాళ్ళంగా ఉండాలి. ఆ పని చేసిన వ్యక్తి ఎవరు అంటే పౌలు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. కాబట్టి మీరు కూడా నన్ను పోలి నడుచుకొనుడి. మీరు ఎలా పడితే అలా ఉండబక్కండి. మీరు ఎలా పడితే అలా ఉండబక్కండి. కొంతమంది భక్తుల జీవితంలో ఒడిదుడుకులు ఉన్నాయి. కొంతమంది జీవితంలో అవకతవకలు ఉన్నాయి. కొంతమంది జీవితంలో మచ్చ డాగులు ఉన్నాయి. పిల్లరా, ఆయన చేయలేదా, ఈయన చేయలేదా అని మనం ఒక్కొక్కసారి అలాంటి మాటలు చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. అలాంటివి ఏమీ చెప్పకోకుండా ఉండటం కోసం నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అది పిల్లరా. వాళ్ళు ఎలాగో ఉన్నారంటే ఎలా ఉండకూడదు, ఎలా పడితే అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? నాలాగా ఉండాలి. అమ్మో, అంత మాట చెప్పడం అంటే కొంచెం ఆలోచించాలి. నాలాగా ఉండాలి, నాలాగా ఉండాలి. నాలాగా ఉండాలంటే ఆయన ఎలా ఉన్నాడు? నాలాగా అన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఏమో కొన్ని మీరు చెప్తా ఉంటే బాగుంటుంది. అందులో నాకు కావాల్సింది వచ్చింది ఏమో చూస్తాను నేను. నాలాగంటే ఆయన ఎలా ఉన్నాడు? మాదిరిగా. ఒకసారి అయిపోయింది నీ పాట. ఇంక తర్వాత ఇంకా అంతే, ఇంకేమీ లేవు. ఆయన గురించి ఏమీ లేవా? ఏందమ్మా మీరంతా సైలెంట్గా ఉంటారు? విశ్వాసం కాబట్టి రైట్, వందనాలు, వెరీ గుడ్ రా. ఇంకా పోనీలే, కొంతవరకు చెప్పినందుకు మీకు వందనాలు. పిల్లరా, ఆయన ఏమంటాడంటే నాలాగా ఉండాలని అంటే దాని అర్థం గలతీలకు రాసిన పత్రిక 4:19. మీరు చెప్పినన్ని పాయింట్లే, అవన్నీ పాయింట్లే పిల్లరా. గలతీలకు రాసిన పత్రిక 4:19. నా పిల్లలారా, అమ్మా ఏమన్నారు? నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ పేజీ నెంబర్ చెప్పమ్మా ఒకసారి. క్రొత్త నిబంధన 170. క్రొత్త నిబంధన 170. ఇప్పుడు చదువు. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ఇంతకీ ఏం ఏర్పడాలంటే వాళ్ళు క్రీస్తు స్వరూపం రావాలంట. ఎవరిలో? నమ్మిన వారందరూ. ఎవరైతే నమ్మారో, ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో, వినండి, వాక్యం వినండి. అదే ఇందాక చెప్పాను నేను, ఎలా పడితే ఎవరు అనకూడదని. చదివేటప్పుడు బైబిల్ చూడండి, చెప్పేటప్పుడు తల ఎత్తి చూడండి. ఈ రెండే పనులు, అంతకన్నా ఎక్కువ చేయబాకండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు నాకు మీ విషయమై
అలాగుందా? మరలా ఉంది కదా. ప్రసవ వేదనలే కానీ నాకు మరలా ప్రసవ వేదన అన్నాడు పిల్లరా. ఏమన్నాడంటే క్రీస్తు సారూప్యం మీలో ఏమవ్వాలి, ఏర్పడాలి. చెయ్యెత్తగానే సరిపోదు, బాప్టిజం ద్వారా పేరు మార్చుకోగానే సరిపోదు, ఫోటోలు మార్చగానే సరిపోదు. ఇంకేం కావాలా ఇంతకనంటే క్రీస్తు ప్రభు వారి యొక్క సారూప్యం నమ్ముకున్న ప్రతి ఒక్కరిలో ఏమవ్వాలి, కనపడాలి. క్రీస్తు ప్రభు వారి యొక్క సారూప్యం నమ్ముకున్న ప్రతి ఒక్కరిలో కనపడాలి. ఆ లెక్కకొస్తే నీలో ఉందా అంటే ఎవరు? పౌలు ఏమన్నాడంటే క్రీస్తు స్వరూప్యం మీలో ఏర్పడాలి అన్నాడు పిల్లరా. ఆ క్రీస్తు స్వరూప్యం నీలో ఉందా ముందు అని మనం ప్రశ్న వేస్తున్నాం. వాళ్ళు ఎలాగున్నారు అంటే ఎలా ఉండకూడదు, ఎలా పడితే అలా ఉండకూడదు. మరి ఎలాగ ఉండాలి? నాలాగా ఉండాలి. నాలాగంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. క్రీస్తుని పోలి అడుగులేస్తున్నావు. ఆయన సారూప్యం వచ్చిందా నీలో? ఆయన సారూప్యం నీలోకి వచ్చిందని చెప్పి ఏమైనా ఆధారం ఉందా? అంత గట్టిగా చెప్పాడు అని అంటే ఆయన ఆ రకమైన సారూప్యాన్ని సంపాదించుకొని ఆయన చెప్తున్నాడు. ఊరగా నోరుందని చెప్పి చెప్పట్లా పిల్లరా. అదేదో వాళ్ళకి కదా నాకు కదా అని చెప్పి ఇసరట్లా. క్రీస్తు సారూప్యం తనలో ఉందా అంటే ఉంది అని చెప్పడానికి బైబిల్ గ్రంథం 19-15 అపోస్తుల కార్యముల గ్రంథం. అపోస్తుల కార్యముల గ్రంథం అందుకు 19వ అధ్యాయం 15వ వచనం. 122 పేజీ నెంబరు 122. అందుకు ఆ దయ్యము, విన్నారా? కొంచెం వాక్యం వినండి పిల్లరా, మరలా చదువుదాం. అందుకు ఆ దయ్యము, ఇప్పుడు చెప్పాల్సింది మనుషుల దయ్యమా? చెప్పాల్సింది మనుషుల దయ్యమా? క్రీస్తు సారూప్యం పౌలులో ఉంది అని చెప్పగలిగినటువంటి ఎవరై అంటే అందుకు ఆ దయ్యం, నేను యేసుని గుర్తెరుగుదును, నాకు యేసు ప్రభు తెలుసు. వినండి, నాకు యేసు ప్రభు తెలుసు. ఆ లెక్కకు వస్తే గమనించండి, మనుషులకు తెలియట్లా యేసు ప్రభు ఎవరు తెలుసు? దయ్యానికి తెలుసు. మరలా చెప్తాను, మనుషులకు తెలియట్లా యేసు ప్రభు ఎవరు తెలుసు? దయ్యానికి తెలుసు. అందుకు ఆ దయ్యం, నేను యేసును గుర్తెరుగుదును, నేను యేసు ప్రభుని ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును. అంతే, అయిపోయింది. వెళ్ళిపోదాం, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. అంటే క్రీస్తు సారూప్యము తనలో ఉంది అంటానికి సాక్ష్యం ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరంటే దయ్యం. ఇంత నమ్ముకున్నా మనకు దయ్యం అంటే భయం, మరి దారుణం. దయ్యం అంటే భయమా? ఏమంటే దయ్యం అంటే భయమా? దయ్యం అంటే భయం అన్న వాళ్ళకి మరలా బాప్తిసం ఇవ్వాలి. ఇలాంటి వాళ్ళకి ఎన్నిసార్లు బాప్తిస్తున్న దండగే. అది నమ్మిన పద్ధతే కాదు, అది నమ్మిన విధానమే కాదు. దయ్యం పేరు చెప్తే నువ్వు అనగడం కాదు. పిల్లలు గమనించండి, నీ పేరు చెప్తే వనకాలి కానీ వణుకుతున్నావు. ఎవరు చెప్పలేదండి. ఇంతకి షాలేం సంఘస్థులు దయ్యం పేరు చేతి భయపడతారా, లేకపోతే మన పేరు చేతి అది భయపడిద్దా? ఏమో, ఒకసారి దయ్యం వస్తే బాగుండి అడిగి చెప్పలేదండి. ఒకసారి దయ్యం వస్తే బాగుండి ఇక్కడికి రుజువు చేసుకుందాం. ఒకసారి దయ్యాన్ని పిలుచుకొని రుజువు చేసుకుందాం. రుజువు చేసుకోవట్లేదు. కాటకంగానే ఎన్ని కిలోలు బరువు ఉండం, రుజువు చేసుకోవట్లేదు. షుగర్ ఎంత ఉంది, రుజువు చేసుకోవట్లేదు. దయ్యాన్ని కూడా పిలిచి వస్తే రుజువు చేద్దాం. అంటే ఇప్పుడు క్రీస్తు సారూప్యం ఉన్నట్టా లేనట్టా? క్రీస్తు సారూప్యం మనలో ఉంటే దయ్యానికి భయం, మనలో లేకపోతే మనకు భయం. నేను యేసు ప్రభుని ఎరుగుదును, నేను పౌలుని ఎరుగుదును. క్రీస్తు సారూప్యం కలిగిన వాడు ఎవరై అంటే పౌలు. అదే సారూప్యం మీ అందరిలో రావాలి. పిల్లలు వాళ్ళు ఎలాగున్నారో అంటే ఎలాగున్నారు, ఇప్పటికి కూడా దయ్యం గురించి భయపడుతున్నారు అంటే ఇంకా వాళ్ళు క్రీస్తు సారూప్యంలోనికి రాలేదు. కొన్ని పరిస్థితులను బట్టి భయపడుతున్నారంటే క్రీస్తు సారూప్యంలోనికి రాలేదు.
మరి ఇప్పుడు నమ్మినట్ట నమ్మనట్ట? నా పిల్లలరా, మీ విషయమై నేను పడిన ప్రయాస వ్యర్థమైపోవునేమని నేను ఏమవుతున్నాను? భయపడుతున్నాను. ఇప్పుడు కొత్త వారికి వాక్యం చెప్పడం ముఖ్యమా, వీళ్ళని కాపాడుకోవటం ముఖ్యమా? ఏది ముఖ్యం? ఏది ముఖ్యం చెప్పాలి పిల్లలు. ఎందుకు వచ్చిందో మరి ఆయనకు అనుమానం. ఎవరన్నా అలాగే కనిపించారేమో ఆయన జీవితంలో. అందుకని ఒక వ్యక్తిని ఆధారం చేసుకొని పరిచర్యని ఒక్కసారిగా ఆఫ్ చేసి మరలా వెనక్కి వెళ్ళాడు పిల్లలు. ఎలాగున్నారు అంటే ఎలా పడితే అలాగా ఉండకూడదు. మరి ఎలాగ ఉండాలి? నాలాగా ఉండాలి. నాలాగంటే నేను క్రీస్తు సారూప్యం పిల్లారా. వారానికి ఒకసారా లేకపోతే నెలకు ఒకసారా? ఏంటిది? ఏంటి వారానికి ఒకసారి, నెలకు ఒకసారి? వారానికి ఒకసారి బల్ల ఆరాధన, నెలకు ఒకసారి ఏంటి? ఆల్రెడీ ప్రార్థన పిల్లరా. అప్పుడు మనలో కొంచెం ఆ పోలిక ఎక్కడో కొంచెం కనబడింది. ఎప్పుడు? బల్ల ఆరాధన రోజు తలకపైకి స్నానం చేసి, చెప్పండి, తెల్ల బట్టలు కట్టుకొని, చెప్పండి పిల్లరా. ఏంటో ఈరోజు ప్రత్యేకత, ఈరోజు ఆరాధన పిల్లరా. ఆ రోజు కొంచెం లైట్గా అలా కనబడతాం. ఎలాగా? అలాగా. ఇంకెప్పుడు కనపడతారా అంటే ఉపవాస ప్రార్థన ఏదో ఉంటుంది పిల్లరా. ఆ రోజు కొంచెం అట్లాగా అలా కొంచెం పౌలు అలాగే ఉన్నాడా లేకపోతే ప్రతిరోజు అలాగా ఉన్నాడా పిల్లరా? ప్రతిరోజు క్రీస్తు సారూప్యం కలిగినటువంటి మహాభక్తుడు దైవజనుడు పౌలు పిల్లరా. ఆ సారూప్యంలోనికి రాగలగాలి. అది దేవుడు నమ్ముకోవటం అని పౌలు బాగా ఆ విషయమై తాను ప్రయాసపడుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొకటి, నాలాగా ఉండాలన్నాడు చూసారా. నాలాగంటే ఇంకెలాగుండాలి? క్రీస్తు సారూప్యం కాకుండా ఇంకేమన్నా ఉందా అంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. బైబిల్ గ్రంథం క్రొత్త నిబంధన పేజీ నెంబరు ఇవియుగాక 166. మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11:28. ఇవియునుగాక సంఘములన్నింటిని గూర్చిన చింతయు కలదు. ఇవియునుగాక సంఘములన్నింటిని గూర్చిన చింతయు కలదు. చాలనా? ఎవరిలాగా ఉండాలి? పౌలులాగా ఉండాలి. పౌలుకి ఏముంది? సంఘములను చింత ఉంది. దేని గురించి చింత ఉంది? మరలాడుతున్నా, దేని గురించి చింత ఉంది? బైబిల్ చూసి చెప్పండి. మీరు చెప్పేది ఏకవచనం లాగా ఉంది. అక్కడైనా ఏకవచనం కాదు, బహువచనం ఉంది అక్కడ. అంటే సంఘము వేరు, సంఘాలు వేరు. సంఘము వేరు, సంఘాలు వేరు. వినాలి. మనకి సంఘమా సంఘాల? మాట్లాడుతున్నా, సంఘమా సంఘాల? ఇప్పుడు మనకి సంఘాల గురించి చింత ఉందా, సంఘాన్ని గురించి చింత ఉందా? ఇక్కడ నుంచి అనుకూలం మొత్తం అడుగుతున్నాను, మీరు కొద్దిగా ఆగండి. సహోదరులు అడుగుతున్నాను, సంఘాన్ని గురించి చింత, సంఘాలను గురించి చింత మనకి? మీకు నిలబడింది వాళ్ళు చెప్పింది నాకేం వినపడతలా అయ్యా? సంఘాన్ని గురించే కదా, సంఘాలను గురించా? ఏం మాట్లాడతలా? ఎలీషా పాస్టర్ గారు మొహం కనపడుతున్నా నాకు అసలు ఏమి? సంఘం గురించా, సంఘాల గురించా? ప్రభునందు పిల్లరా వినాలి. ఎస్బో పాస్టర్ గారు, సొలోమోన్ పాస్టర్ గారు, డేవిడ్ పాస్టర్ గారు, తిమోతి పాస్టర్ గారు అందరు వినాలి పిల్లరా. ఎవరికి అప్పగించిన సంఘాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు కాపాడుతున్నారు, అనుమానం లేదు. ఎవరికి అప్పగించిన దాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు. సింపుల్గా చెప్తాను, అర్థం చేసుకొని పిల్లలు. ఇప్పుడు ప్రారంభం షాలేం ప్రకాష్ నగర్ పెద్ద సంఘం కార్యక్రమం నడిపించే వాళ్ళు 2 ఉన్నారు. ఎవరు? వీళ్ళకి ఎంత ఉంటుందంటే చింత, పిల్లలు ఆలోచన చేయండి.
మా సొలొమోను రోజు అయితే ఆడి నడిపించే రోజు మాత్రం ముందు వస్తాడు. డేవిడ్ పాట పాడాలని వీడి ప్రార్థన చేసి, డేవిడ్ నడిపించే రోజు మాత్రం వాడు రాడు, పాట పాడటం. మీరు గమనించండి, నేను చెప్తున్నాను యథార్థమే. ఏముందో ఆ మనసులో, ఏమున్నా దేవుడికి తెలిసిద్దిలే. నేను చాలాసార్లు గమనించాను, ఆ నడిపించే రోజు మాత్రం వస్తాడు, పెద్ద దేవుడు పాట పాడుతున్నాడు. మరి పెద్ద దేవుడు నడిపించేటప్పుడు పాట ఎవరు పాడాలి? సొలొమోను పాడాలి వద్దా? మీరు గమనించారా సొలొమోను ఇప్పుడు పాడినట్టుగా? గమనించారా? రాడు, సొలొమోను రాడు. పిల్లరా, ఆ తర్వాత మరలా ఎప్పుడు కనపడతారు వీళ్ళు అని అంటే, అడప దేవుడు అక్కడక్కడ కనపడతాడు. ఇంకా సొలొమోను ఏ సంఘంలో కూడా కనపడ్డాడు. మీరు కావాలి చూసుకోండి, ఏ సంఘంలో కూడా కనిపించడం. అంటే సొలొమోనుకి ఏం చింత ఉందంటే, ప్రకాశ్ నగర్ పెద్ద సంఘానికి గురించి చింత ఉంది, కానీ మిగతా సంఘాల గురించి ఏమి లేదు, చింత లేదంటానికి అనుమానం ఏమి లేదు. ఇది వాస్తవం. పిల్లరా, కోరి కాలనీ సంఘం, ఇక చిన్న తిమోతి, నేను అడుగుతాను, ఏమరా బుధవారం నువ్వు కనపడతలేదంటే, ఆ నడిపించే రోజే వాడు వస్తాడు. ఆ నడిపింపు లేకపోతే రాడు. పిల్లలు గమనించండి, ఆడి నడిపించే రోజు వాడు వస్తాడంతే, ఆ నడిపింపు లేకపోతే రాడంతే. ఆ కార్యక్రమం రోజు వాడు సక్రంగా చేస్తాడు. మరి మిగతా సంఘాల సంగతి ఏంటి అంటే, ఇక్కడ అడపదడు ఎప్పుడైనా వస్తుంటాడు అంతే. పిల్లలు, ఇంకా ఎర్రబాలెం సంఘం గురించి చెప్పాలంటే ఎలీషా పాస్టర్ గారు. పిల్లరా గమనించండి, ఎర్రబాలెం సంఘంలో నడుపుతాడు, కానీ మిగతా సంఘాలు ఏం చేయలేడు, రాలేడు. ఆయనకి ఆ సంఘం గురించి అంతే. మిగతా సంఘాల గురించి ఏదన్నా ఎప్పుడన్నా ఒకసారి వచ్చి వస్తారు, కానీ మిగతా అంత ఏం రాడు. మరి రావని కూడా అంతే. పిల్లలు గమనించండి, మరి రావని మరి ఇంకా ఎర్రబాలెం సంఘం కూడా సరిగ్గా చూస్తారు ఈ మధ్య. పిల్లరా ఆలోచన చేయండి, సంఘాల గురించా సంఘాన్ని గురించి అంటే సంఘం గురించి, సంఘాల గురించి కానీ కాదు. ఆ ఉద్యోగం లేనప్పుడే నా మోషి అన్ని సంఘాలకు వచ్చాడు. పిల్లలు అన్నావా? ఎప్పుడైతే ఆయనకు ఉద్యోగం వచ్చిందో ఆలోచించేయండి. ఇక చూసుకో పిల్లరా, ఆయన సంఘాన్ని కూడా ఏం చేయలేకపోతున్నాడు, ఆయనకు అప్పగించిన సంఘాన్ని కూడా ఏం చేయలేకపోతున్నాడు అంటే దానికి న్యాయం చేయలేకపోతున్నాడు. పిల్లరా, ఉద్యోగమే ప్రాధాన్యత అయిపోయింది. చేసుకోవాలి, ఉద్యోగం చేసుకోకపోతే ఎట్లాగా, తప్పనిసరిగా చేసుకోవాలి. ఇక యేసు బాబు పాస్టర్ గారి గురించి చెప్పాలంటే, రత్నాలుజీరు సంఘాన్ని అద్దంలాగా రుద్దుతాడు అడుగుపోయి. ఏడక మాత్రం ఇక వస్తాడంటే, ఎప్పుడు వస్తాడంటే మొత్తానికి వచ్చాను అనిపించుకుంటాడు లాస్ట్కి. మొన్నటిదాకా నయం, ఇప్పుడన్నా వస్తున్నాడు. మొన్నటిదాకా 4వ పాట కూడా అయిన తర్వాత వచ్చేవాడు. ఇప్పుడన్నా కొంచెం ముందు వస్తున్నాడు అయ్యారు. అంతకుముందు 4 పాటలు అయిన తర్వాత వచ్చేవాడు అనమాట. పిల్లారా, నేను చెప్పే దానిలో వాస్తవం ఉంది, అందులో ఎలాంటి అనుమానం లేనే లేదు. పిల్లారా, మా జయరాజ్ పాస్టర్ అంటే ఇక చూసుకో, అసలు ఆ సంఘాన్ని కూడా సరిగ్గా చేయడు ఆయన. ఆయన అలా కూర్చుంటాడు, పమ్మని వెళ్ళిపోతాడు, గర్రం తిరిగి వస్తాడు. మళ్ళీ అట్ట ఆయన ఒక మెరుపు దాడిలాగా తిరుగుతుంటాడు ఆయన. పిల్లరా, వెళ్ళిపోతుంటాడు అంతే. ఇక మన సహోదరుడు రాజు గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. పిల్లరా, రాజు గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. అవును, మాకు అప్పగించిన సంఘాన్ని మేము చూసుకుంటున్నాం, మిగతా సంగతి మాకేం పని, తప్పేం లేదులే, ఎవరికి అప్పగించిన వాళ్ళు చేసుకుంటున్నారు. పిల్లరా, కొంతమంది అయితే కనీసం అప్పగించిన దాన్ని కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. ఇప్పుడు మనందరము పౌలులాగా ఉన్నట్ట లేనట్ట మనం ఒప్పుకుందాం. అయ్యా సహోదరులారా, నేను మీ పేర్లు ఎత్తి చెప్పానని మీరు పెద్ద బాధపడాల్సిన పని లేదు. నేను అడగటం కాదు, రేపు పొద్దున మనందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆ రోజు నిలబడాలి. నేనేమంటానంటే, ఆ రోజు నిలబడేదానికంటే ఈరోజు మనం సరి చేసుకుంటే బాగుంటుంది. రేపు పొద్దున ఆయన దగ్గర నిలబడేదానికంటే ఇప్పుడు మనం సరి చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అన్ని సంఘాలే పౌలు కట్టాడా? పౌలు కట్టకుండా కొన్ని సంఘాలు ఉన్నాయా? ఇప్పుడు ఇక్కడ రాయబడింది అన్నమాట 11:28.
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 11:28. ఇదియుగాక సంఘములన్నింటిని గూర్చిన చింతయు కలదు. ఇప్పుడు సంఘాలన్నీ పౌలు కట్టాడా? పౌలు కట్టిన సంఘాలు కూడా ఉన్నాయా? బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, అపొస్తలుల కార్యముల గ్రంథం 14:26. అపొస్తలుల కార్యముల గ్రంథం 14:26. అక్కడ నుండి తీయండి, బైబిల్ తీసి చూడండి. దయచేసి బైబిల్ తీసి చూడండి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే తర్వాత నాతో మాట్లాడండి. ఇప్పుడు వాక్యాన్ని మాత్రం చక్కగా వినండి. 117 పేజీ నెంబర్, క్రొత్త నిబంధనల పేజీ నెంబరు 117. అక్కడ నుండి వాడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియోకయకు తిరిగి వచ్చిరి. వచ్చారు. వీళ్ళు మొదట ఎక్కడి నుంచి బయలుదేరారు? మరలా 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు అపొస్తలుల కార్యముల గ్రంథం. అంతియోకయలోనున్న సంఘములో మొదటి అపొస్తలుల కార్యముల గ్రంథమే 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అంతియోకయలోనున్న సంఘములో బర్నబా నిగేరనబడిన సుమయోను ఇప్పుడు చదువు. అంతియోకయలోనున్న సంఘములో బర్నబా నిగేరనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తులను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. అది పిల్లలు వాళ్ళు పంపారు. ఎక్కడి నుంచి పంపించారు? అంతియోకయ సంఘం నుండి పంపించారు. ఎంతమందిని పంపించారు? పౌలుని బర్నబాని ఇద్దరిని పంపించారు. వాళ్ళు అలా అంతియోకయ సంఘంలో నుంచి వెళ్ళి 14వ అధ్యాయం 26 లెక్కల ప్రకారం ఏం చేశారు? వాళ్ళు మొదట ఎక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళారో మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి అయితే బయలుదేరారో మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చారు. ఆ లెక్కకొస్తే అంతియోకయ సంఘాన్ని బర్నబా కట్టాడా, పౌలు కట్టాడా? కదా, వాళ్ళిద్దరు కట్ల. వందనాలు తమ్ముడు, బాగా చెప్పావు. వాళ్ళిద్దరు కట్ల. మరి అంతియోకయ సంఘం ఎలా ఏర్పడింది అని మనం ఆలోచన చేస్తే 11వ అధ్యాయం చూసుకోండి. అపొస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయాన్ని కానీ మనం చదివితే 19 నుంచి 26 దాకా నిదానంగా చదవండి. అపొస్తలుల కార్యములు 11-19 చదువుతున్నారు. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫేనీకే, కుప్రా, అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరు కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన స్వార్థ ప్రకటించిరి. ఎవరు ప్రకటించారు? ఎవరైనా కానీ ఇది పౌలు కాదు, ఇది బర్నబా కాదు. బాగా చెప్పారు, వందనాలు. పౌలు కాదు, బర్నబా కాదు. కొంతమంది ఉన్నారు దేవుని బిడ్డలు, వాళ్ళు ప్రకటించారు. అప్పుడు ఏం జరిగింది? ప్రభు హస్తము వారికి తోడై ఉండేను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. చాలు పిల్లరా, అంత్యోకయ సంఘములో దేవుని వాక్యం ప్రకటించగా కొంతమంది నమ్మి ప్రభు తట్టు తిరిగిరి. వాళ్ళు ప్రభువులోనికి కొంతమందిని రక్షణలోనికి నడిపిస్తే ఆ సంగతి విన్నటువంటి అపోస్తలులు ఏం చేశారంటే 22వ వచనం, వారిని గూర్చిన సమాచారం యెరూషలేములోనున్న సంగపు వారు విని బర్నబాను అంత్యోకయ వరకు పంపిరి. పిల్లరా, అంటే బర్నబా కూడా ఈ సంఘాన్ని కట్టలేదు, పౌలు కూడా ఈ సంఘాన్ని కట్టలేదు. అయిపోయింది, నేను ముగిస్తాను. యెరూషలేములో ఉన్న సంఘస్థులు అక్కడ కొంచెం ప్రభువులోకి వచ్చారయ్యా, వాళ్ళని కొంచెం జాగ్రత్తగా బలపరచమని బర్నబాకి బాధ్యతనిచ్చి పంపించారు. బర్నబా వెళ్ళి అక్కడ పరిచర్యని చూసి వాళ్ళని బాగా అభినందించి, పిల్లరా బాగా ప్రభువులో బలంగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి ఆయన తార్సుకి వెళ్ళాడు. తార్సుకి ఎందుకు వెళ్ళాడంటే అప్పటికి రక్షించబడ్డ సౌలు వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నాడు ఆయన. ఇప్పుడు అక్కడికి వెళ్ళి తార్సులో ఉన్న సౌలుని ఎంట పెట్టుకొని మరలా అంత్యోకయ సంఘానికి వచ్చి అంత్యోకయ సంఘంలో 1 సంవత్సరం
వాళ్ళు కలిసి పనిచేశారు పిల్లరా. అంటే ఎవరి ద్వారా ప్రభు సంఘం ఏర్పడితే అందులో వాళ్ళు పనిచేశారు పిల్లరా. ఇప్పుడు నేను ఎందుకు చెప్పుకొచ్చేది అంత అంటే సంఘాలను గురించిన చింత అన్నాడు. ఇప్పుడు పౌలుకి తాను కట్టిన సంఘాల మీదే చింత, అంతియోకయ సంఘం మీద గురించి కూడా చింత. సహోదరులారా మీరు చెప్పండి, మరి ఇట్లా ఉండాలి కదా మనం కూడా, మనం ఇట్లా ఉండాలి కదా. మా సహోదరులు చెప్తారు ఇప్పుడు సమాధానం. మన వాక్యం రోజైనా మనము అందరి వాక్యంలో కూడా వినటానికి మనం ప్రత్యేకంగా వస్తాము స్త్రీల కుడికిలో. అట్టేం కాదు, నా వాక్యం అయిపోయింది కదా ఇంకా నాకు రేపొద్దున ఏదో ఊరు ఉంటుంది పిల్లరా. మన వాక్యం చెప్పేంత వరకు మనకి ఎన్ని ఊర్లు ఉన్నా ఎన్ని తతంగాలు ఉన్నా మనం ఆగి మనం పూర్తి చేసుకొని మిగతా వాళ్ళు వాక్యం వచ్చేయడానికి మనం వెళ్ళిపోతాం పిల్లరా, మనం వెళ్ళిపోతాం. అంటే నీ వరకు నువ్వేం చేస్తున్నావు, నీకు అప్పగించిన దాన్ని నువ్వు చాలా జాగ్రత్త కాపాడుకుంటూ వస్తున్నావు. కానీ నెక్స్ట్ నీ తర్వాత సహోదరి వాక్యం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మరి ఆ వాక్యం నువ్వు వినాలా వద్దా? నీ వాక్యం వాళ్ళు విన్నప్పుడు వాళ్ళ వాక్యం నువ్వు వినాలి పిల్లరా. అదేంటి మా పనులు ఆపుకుంటాం. నేనేమంటానంటే ఏమైనా అవకాశం ఉంటే కొంచెం జరుపు. వారం అంతా స్త్రీల కుడికి లేవుగా, ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. జరుపు. నేనేమంటానంటే నీ వాక్యంతో జరుపుకుంటున్నావు కదా, నీ తోటి సహోదరి వాక్యాన్ని కూడా జరుపు. అప్పుడు నీ తోటి సహోదరి వాక్యం వింటాకు వచ్చినప్పుడు ఆమెకేం కలిగిద్ది? సంతోషం కలిగిద్ది. నన్ను ఒక మాట చెప్పానండి, ఒకళ్ళు చెప్పేటప్పుడు ఎక్కువ మంది వచ్చి ఒకళ్ళు చెప్పేటప్పుడు తక్కువ మంది వచ్చి వాక్యం చెప్పబుద్ధి అయితే బాధగా ఉంటుందా? మనకి చెబుతున్న బాధగా ఉంటుందంట. మరి నాకెంత బాధగా ఉండాలి అలా కొత్తే? నాకెంత బాధగా ఉండాలి అలా కొత్తే? బాధగా ఉంటుందని మీరే చెప్పారు కదా. అందుకని మనం బాధపడొద్దు, వాళ్ళని బాధ పెట్టొద్దు. మనం బాధపడొద్దు, వాళ్ళని బాధ పెట్టొద్దు. నేనేమంటానంటే నిజంగా మనకి సంఘాల గురించిన చింత ఉంటే, పిల్లలు మన దాన్ని ఎలా పూర్తి చేసుకుంటామో మిగతా వాళ్ళు కూడా మనం వినాలి, ఖచ్చితంగా వినాలి పిల్లలు. అర్థం చేసుకోండి. సహోదరులకు చెప్తున్నాను, నేను చెప్పింది మీరు వినాలి, మీరు చెప్పేది కూడా నేను వినాలి పిల్లలు. వాక్యం వినాలి, ఖచ్చితంగా వినాలి. అందరం చెప్పుకున్నప్పుడు వాక్యాలు వినాలి పిల్లలు. ఇది ఎప్పుడు మనకు కలిగిద్దంటే సంఘాలను గురించిన చింత పిల్లలు. అంత్యోకయ సంఘాన్ని పౌలు కట్టలేదు, అయితేనేమి తాను కట్టిన సంఘాల విషయంలో ఎంత చింత కలిగి ఉన్నాడో అంత్యోకయ సంఘం మీద కూడా ఆయనకు అంతే చింత ఉంది అని అంతటితో ఆక్కోకుండా అపొస్తలుల కార్యములు 22:17 అపొస్తలుల కార్యముల గ్రంథం 22:17 అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా. ఏమండి, నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాడంట. అంటే యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని మనం ఏం చెప్పుకోవచ్చు? 8వ అధ్యాయం లెక్కల ప్రకారం అపొస్తలుల కార్యములు 8 మొదటి వచనం. అపొస్తలుల కార్యములు 8 మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగిన. అంటే యెరూషలేములో ఏముంది? సంఘం ఉంది. ఇప్పుడు ఈయన బయలుదేరి మరి ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేము సంఘానికి వెళ్ళాడు. నేను యెరూషలేము సంఘాన్ని ఎవరు కట్టారు? యెరూషలేములో సంఘాన్ని ఎవరు కట్టారు? ఎవరు కట్టినా పౌలు కట్ల. కానీ ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు? యెరూషలేము సంఘానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఇలారా, అదేంటి నువ్వు కట్టలేదు కదా సంఘాన్ని? నేనంటే యెరూషలేము సంఘానికి వెళ్ళి ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు? నేను శనివారం చెప్పా, మీరు చెప్పాలి ఎవరి గురించి. నేను శనివారం స్త్రీలు మీరు వచ్చినారుగా, మీరు చెప్పండి. అలాగా చెప్పాలి, సరిగ్గా చెప్పాలి. షిలోహు పిల్లారా. ఇప్పుడు యెరూషలేము సంఘానికి వెళ్ళి యెరూషలేము సంఘం కోసం పౌలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అంత్యోకయ సంఘాన్ని గురించి పౌలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఆ సంఘానికి అట్లా, ఈ సంఘానికి అట్లా. ఆయనకి భారం, చింత ఉంది పిల్లల. అంటే నువ్వు వెళ్ళే సంఘాన్ని గురించే నీకు భారం కాదు పిల్లరా, నీకు అప్పగించిన సంఘాన్ని గురించే నీకు భారం కాదు. షాలేము సంఘం అంతా నీకు భారం ఉండాలి. ఇంకా చెప్పాలంటే
లోకములో ఉన్న ప్రతి సంఘాన్ని గురించి మనకేముండాలి? భారం ఉండాలి. లోకములో ఉన్న ప్రతి సేవకుడి గురించి మనకేముండాలి? భారం ఉండాలి. నీకు అప్పగించిన సంఘం కోసమే అరగంట ముందెళ్ళి గంట ముందెళ్ళి దాన్ని తీర్చిదిద్ది దాన్ని డెవలప్ చేయాలి, తప్పలేదు. అలాగే మిగతా సంఘాలను కూడా మనం అభివృద్ధి చేయాలి పిల్లలు. నేనంటాను, చేసుకునే వాళ్ళకి చేసుకున్నంత. ఇప్పుడు నువ్వు చేయలేనప్పుడు నీకేం ఎవడైనా చేసిన వాళ్ళకి ఇస్తాడు. చెప్పండి, బళ ఎవరికి? పని చేసినోడికా పని చేయనోడికా? మరి ఇంకొకటి ఏమన్నా లాస్ట్ వాడిని చెడ్డదాసుడు అన్నాడు అంటే ఆయన ఎందుకు తిట్టాడు, ఈయన ఎందుకు పొగడాడంటే ఇటు చేశాడు, అది చేయలేదు. నేనేమిటానంటే నువ్వు చేయకపోతే రేపొద్దున నీకే, చేస్తే రేపొద్దున నీకే. మనుషుల మొహాలు చూసి చేయబాకండి, దేవుని బట్టి చెయ్యండి పిల్లరా. ఇప్పుడు నీకు అప్పగించిన సంఘం విషయంలో నీకు అడ్డు రానప్పుడు మిగతా సంఘాల్లో నీకు ఎందుకు వస్తున్నాయి అడ్లు? మిగతా సంఘాల్లో నీకు ఎందుకు వస్తున్నాయి అడ్లు? ఒకసారి వస్తే పొద్దుకులు రాదుగా. ఎంత తప్పు చేస్తున్నాం తెలుసా మనం, ఎంత పొరపాటు చేస్తున్నాం తెలుసా మనం. మన సంఘానికి అరగంట ముందు వెళ్తాం, ఇంకో సంఘం కూడి జరుగుతుంటే పాటలు ప్రారంభించిన తర్వాత వస్తాం, పాటలు అయిపోయిన తర్వాత వస్తుంటాం. పిల్లరా, ఏ సంఘం అయినా ఒకలాగే ఉండాలి. అన్ని సంఘాలు ఎవరి? ఆయన్ని, మనవి కాదు. ఈ సంఘాలన్నీ ఆయన్ని. కాబట్టి మనం ఎలా చేయాలంటే ఏ సంఘానైనా సరే అన్నీ ఒకలాగే చేయాలి. పిల్లరా, మనం తెలిసి తప్పులు చేస్తున్నాం. అందరు సహోదరులు వాక్యాలు వినాలి పిల్లరా, అందరికీ సంతోషాన్ని కలిగించాలి. అలా కాకపోతే మనం అక్కడ కొంచెం భేదాలు ఏర్పడుతున్నాయి పిల్లరా. అంత్యోకియ సంఘం మీద భారం, చింత. యెరూషలేము సంఘాన్ని గురించి భారం, చింత. మీరే చదవండి. 182 పుస్తకం పేరు పైనుంచి చదవండి. 182 క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథం 182 పైనుంచి చదువుకురండి. అపోస్తలుడైన పౌలు. అందరూ తీయండి, పేజీ నెంబర్ లేదు అక్కడ. 182 అక్కడ లేదు, కానీ పక్కదాన్ని బట్టి ఆధారం చేసుకోండి చాలు. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక. ఏమండి, అపోస్తలుడైన పౌలు అని పైన రాయబడింది. అక్కడ సంఘం ఏంటి? కొలస్సీలకు రాసిన సంఘం అంట. ఇప్పుడు చదువుదామా మొదటి నుంచి. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. చాలు. ఆయన రాసే ప్రతి సంఘానికి పత్రిక ఎలాగే ఉంటుంది. ఆ సంఘాలన్నీ ఆయన కట్టినాయి పిల్లరా. ఇప్పుడు కొలసీలకు రాసిన పత్రికని మనం చూసా. కొలసీ సంఘాన్ని ఎవరు కట్టారు? అయితే అపోస్తలుడైన పౌలే కట్టినట్టుగా అయితే 2వ అధ్యాయం 1వ వచనం మీ కొరకును. అపోస్తలుల కార్యం కాదు, మనం రాసిన కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మీ కొరకును లవోదికియా వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును. చూసారా పిల్లరా, నా ముఖాన్ని అంటే పౌలు ముఖాన్ని కొలసీలో ఉన్న వాళ్ళు చూడలా. వినండి, పౌలు ముఖాన్ని వాళ్ళు చూడలేదు, వాళ్ళ ముఖాన్ని పౌలు చూడలా. అప్పుడు సంఘం ఎలా కట్టబడింది? సంఘం కట్టబడాలంటే ఏం చేయాలి? పిల్లరా, ముఖాలు పరిచయాలు ఉండాలి, మనుషులు పరిచయాలు ఉండాలి. మనిషికి మనిషి పరిచయాలు రోజులు కాదు, వారాలు కాదు, నెలల తరబడితే కానీ ఏం ఏర్పడదు? సంఘం ఏర్పడదు. నేను ఇలా వాక్యం చెబుతుంటే మీ మనసులో ఏముందంటే, తిమోతి అన్న కన్నా ఎలీషా ఎంత బెస్ట్గా చెప్పాడంటే, ఎప్పుడు? గురువారం. ఎందుకు? 9:09 గంటలకు ఆపేశాడు. ఇది ఎప్పటికైతే మాకు అర్థం కావట్లా. నేను అనుకుంటున్నాను, మనసులో ఎంత పొగుడుతున్నారు ఎవరిని, ఎంత తిడుతున్నారు ఎవరిని? నన్నేనా? ఇలా గమనించండి. సరే, నేను కూడా ముగిచ్చేస్తున్నా, మరి ఏం చేసేది ఏముంది, ఆపేస్తున్నాలే. ఎలీషా ఎంత పని చేసే తమ్ముడు, ఆపేస్తున్నాను నేను కూడా. పిల్లరా వినండి, పిల్లరా, సంఘం కట్టాలంటే మనిషికి మనిషి పరిచయం లేకుండా ఏం చేయరు? కట్టరు పిల్లరా. మరి ఆ లెక్కకొస్తే
నా ముఖము చూడని వాళ్ళు అన్నాడే. మరి సంఘం ఎలా ఏర్పడిందంటే 1:7 కొలసి. ఎపఫ్రాను మా ప్రియుడైన కొలసి 1:7 పిల్లారా. ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన, నా ప్రియుడైన ఎపఫ్రా అనబడి తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటే. అది పిల్లారా, ఈ ఎపఫ్రా అనబడిన సహోదరుడు పౌలు దగ్గరికి వెళ్ళి ఆయన ఎక్కడో పరిచర్య చేస్తుంటే ఆయన చెప్పే ప్రసంగాలన్నీ విని కొలసి అనే ఆయన ఆ ప్రాంతంలో ఆ వాక్యాలను ఆధారం చేసుకొని సువార్త ప్రకటించాడు. ఇప్పుడు ఈయన చెప్పిన మాటలు విని కొంతమంది ఏం చేశారు? రక్షించబడ్డారు. ఇది నాది కాదు కదా, ఇది పౌలు గారి ప్రసంగం ద్వారా కాబట్టి ఏం చేశాడంటే పైన హెడ్డింగ్ ఆయనకే ఇచ్చాడు. ఎవరికి? అప్పొచ్చిన పౌలుకే ఇచ్చాడు పిల్లారా. వాస్తవంగా చెప్పాలంటే దానికి పౌలు అర్హుడా లేకపోతే ఎపఫ్రా అర్హుడా? మీ అనుభవంలో చెప్తే ప్రార్థన మీద ఛాన్స్. అర్హుల పేరు చెప్పండి. పౌలా ఎపఫ్రానా? 4:12-13 ప్రార్థన చేద్దాం. అయిపోయింది. కొలసీలు రాసిన పత్రిక మీలో ఒకడును 4:12-13 మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైనా ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులు ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి చదవండి. సంపూర్ణత నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. అది ఏం చేస్తున్నాడు? ఎవరి పేరు పెట్టాలి? నిజంగా ఆయన ఏదో నా పేరు పెట్టించాడు కానీ నేను కాదు పాత్రుడిని. చెప్పండి ఎవరు? ఎపఫ్రానే పాత్రుడు. ఎందుకో తెలుసా? అతడు తన ప్రార్థనలో ఏం చేశాడు? పోరాడాడంట. పిల్లరా, మీకోసం లవోదికయ సంఘం వారి కోసం వాళ్ళు కూడా నేను చూడాల. ఈయనే కట్టాడు సంఘాన్ని. కాబట్టి ఆయన ఈ సంఘాలని కట్టింది. కానీ చింత ఎవరికి ఎక్కువ ఉందంటే పౌలు గారికి చింత ఉంది పిల్లారా. యెరూషలేము సంఘాన్ని కట్ల చింత ఉంది. అంత్యోక్య సంఘాన్ని కట్ల చింత ఉంది. కొలసీ సంఘాన్ని కట్ల ఏముంది? చింత ఉంది. నేనంటాను ఆయన కట్టిన చెప్పాలి రోమా, కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పు అనండి. కొలసీ అని కొలసీ కాదుగా. తర్వాత ఏంటి? దెసలోనిక, తిమోతి. పిల్లరా, ఇలాగ ఆయన కట్టిన సంఘాలు. కానీ కొలసీ సంఘం అనేది ఆయన మాత్రం కట్టలేదు. పిల్లరా, ఆయన సంఘాలను కట్టకపోయినా ప్రతి సంఘం విషయంలో ఆయనకేముంది? చింత ఉంది పిల్లరా, చింత. అది నేను ముగిస్తున్నాను. ఏ పట్టణములో మనం వాక్యాన్ని ప్రకటించామో ఆ వాక్యం విన్న వాళ్ళు ఎలాగున్నారు? అయ్యా సహోదరులారా ప్రారంభించండి. అమ్మ సహోదరులారా ప్రారంభించండి. మీకు అప్పగించిన దేవుని సంఘాన్ని అభివృద్ధి పరచటంలో మీరు ప్రారంభించండి. ఇది నాది కాదు, అది అది వాళ్ళది, ఇది నాది కాదు అనే భేదప్రాయాలు మనకి ఏమీ లేకోకుండా మనం కలిసి చెప్పాలి. ఎలాగా? ఐక్యత కలిగుండుట, కలసి మలసి ఉండుట ఎంత మనోహరం, సోదరులకు ఎంతో ప్రయోజనకరం, సహోదరులకు ఎంతో ప్రయోజనకరం. ఐక్యత కలిగుండుట, కలసి మెలసి ఉండుట ఎంత ప్రయోజనకరం, సోదరులకు ఎంతో ప్రయోజనకరం, సహోదరులకు ఎంతో ప్రయోజనకరం. కక్షలు లేక, కలతలు లేక, భావముతో ఏక మనసుతో, కక్షలు లేక, కలతలు లేక, ఏక భావముతో, ఏక మనసుతో. మనసులో ఏదో విరోధ బుద్ధి, విరోధ భావం మనలో ఉందనుకోండి, మనకి ఆ సంఘానికి వెళ్ళాలంటే, ఆ సహోదరుడితో మాట్లాడాలంటే, ఆ సహోదరితో మాట్లాడాలంటే మన వల్ల కాదు పిల్లారా. ఈ రకమైన కక్షలు, ఈ రకమైన కలహాలు పెట్టుకొని మనం సంఘాన్ని పతనం చేస్తామే తప్ప ఏం చేయలేం? అభివృద్ధి చేయలేం పిల్లారా, అభివృద్ధి చేయలేం.
సంఘానికి అభివృద్ధి కావాలంటే సహోదరులు కలిసి పిల్లరం పరిచర్య చేయాలి. అంతేగాని ఏయో మనసులో పెట్టుకొని ఏయో మనం వాటిని పొద్దుకులు తలంచుకుంటూ దేవుని పనిని పాడు చేస్తే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఎవడైనను దేవుని ఏమంటున్నారు? మీరు నాకేం అర్థం కావట్లేదు. మీరేమంటున్నారు అసలుకి? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేయను. వాడంటే మగవాళ్ళు అనుకోబాకండి, ఆడవాళ్ళైనా సరే. ఎవరైనాను, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లరా, ఏదో మనసులో ఏయో వండుకొని దాన్ని బట్టి సంఘాన్ని మనం అభివృద్ధి చేయకోకుండా పతనం చేస్తే పిల్లరా దేవుడు మనల్ని పాడు చేస్తాడని ఒకటే మాట చెప్తున్నాను. ఎన్నిసార్లు చెప్పిన యెహోవా ఈరే. అలాగే ఉండరా మరి? అటు ఉండరుగా మరి అన్నారు. బాగా అట్టగా ఉంటారా? యెహోవా ఈరే అంటే యెహోవా చూసుకొనును. నీకేదైనా ఇబ్బంది కలిగినా, నాకేదైనా ఇబ్బంది కలిగినా ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. మనం ఏం చేయాలి? నా దేవుని సంఘం, నా దేవుని పరిశుద్ధమైన ఆలయం, నా దేవుని పరిచర్య, అంతే పిల్లారా. బోధించడమే కాదు, పాట పాడటమే కాదు. ఆలోచించేయండి, ఎంత చిన్న పనైనా సరే మనం చేయాలి పిల్లారా, మనం చేయాలి. ఈ రాత్రి కాలం వాళ్ళు ఎలాగున్నారు? ఇక పౌలు భక్తుడు, బర్నబా భక్తుడు వాళ్ళు వాక్యం ప్రకటించడం ఆపి పని చేయటం అనేది మంచిది కానే కాదు. సహోదరులారా, ప్రారంభించండి. కనీసం నెలకొక్కసారైనా వెళ్ళండి, నెలకొక్కసారైనా వెళ్ళండి. అమ్మ సహోదరులారా, ఇక్కడ అక్కడ కూడుకున్నారు మంచిదే, కనీసం నెలకొక్కసారైనా వెళ్ళండి, నెలకొక్కసారైనా వెళ్ళండి. అమ్మా నాకు ఒక మాటకు బాధగా ఉంది. ఎప్పుడు 10 మంది మీరే చెప్పుకుంటారు, ఇంక పెంచుకోరా? స్త్రీల కూడికిని పెంచుకోరా? ఈ 10 మందికే చెప్పుకుంటారా? వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళండి, సహోదరులతో మాట్లాడండి, మీ స్త్రీల పరిచర్ని అభివృద్ధి పరచుకోండి. సహోదరులారా, సంఘ పరిచర్ని అభివృద్ధి పరచండి. ఖాళీగా ఉండటం కాదు, నింపుకోవాలి. నా ఇంటిని నింపండి అని ప్రభువు చెప్తున్నాడు పిల్లలు. కాబట్టి అందరం కలిసి ఈ రకంగా దేవుని పని చేస్తే అభివృద్ధి ఎంత బాగా చూస్తాము. రేపు పొద్దున ప్రభు దాని ఫలితం కూడా అలాగే ఇస్తాడు. మనందరం ప్రభు దగ్గర ఫలితాలు పొందే వాళ్ళగా ఉండాలని ప్రభు నామములో ప్రేమతో మనం చేస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంఘం యొక్క విధానం, రక్షించబడటం ఒక ఎత్తు అయితే, ఆ రక్షణలో ఎదగటం ఎంత ప్రత్యేకత ఉందో. ఎదగలేకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. అపవాది ఎక్కడ ఎదుగుదల ఉంటే అక్కడ నాయన పాడు చేయటానికి అనేకమైన ప్రయత్నాలు ఒక్కొక్కరు హృదయాల్లో ప్రేరేపణ కలిగిస్తూ ఉన్నాడు. ఇది గమనించిన పౌలు చెప్తున్నాడు బర్నబాతో, కొంచెం ప్రకటించడం ఆపుదాం. ప్రకటింపబడిన వాక్యం ఎంతమందిలో ఫలప్రదంగా ఉందో ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం అంటున్నాడు. ఆపితే ఆత్మలు నరకాగ్నికి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాని చెప్పేసి నమ్ముకున్న వాళ్ళని పరామర్శించకపోతే వాళ్ళు జారిపోతారు. ఎటు చూసినా సమస్యలే కనపడుతున్నాయి. కాబట్టి ప్రకటించే వాళ్ళు ప్రకటించుకుంటూ పోతూ ఉంటే, పరామర్శించే వాళ్ళు పరామర్శించుకుంటూ వస్తూ ఉంటే సంఘము 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా వర్ధిల్లిద్ది నాయన. ఈ రాత్రి కొంతమంది పేర్లు ఎత్తి మరలా మీరు చెప్పినందుకు ఎవరి మనసులో నొచ్చుకోకుండా, నా బలహీనతను ప్రభువు సూటిగా నాకు తెలియపరిచాడని మనసులో పశ్చాత్తాపం కలిగించండి. మా ప్రభువు మార్పు దయచేయండి. ఒక సంఘం కాదు, ఉన్న సంఘాలని నాయే అనేటువంటి ఒక మంచి అభిప్రాయం దయచేయండి. సహోదరులు కూడా నా వంతు అయిపోయిందిలే అనుకోవటం కాదు, మిగతా వంతుల్లో కూడా పాలు పొందాలనే మంచి నాయన ఆతురతను మీరు దయచేయండి. ఈ రాత్రి మా బలహీనతలను ఎరిగి సంఘం యొక్క లోపాలని సరిచేయడానికి మీరు తీసుకొచ్చిన సందేశానికి కృతజ్ఞతలు చెల్లిస్తుంది. మీరు అక్కడ పర్యంతం నాయన ఎక్కడ ఎలాంటి లోపాలు లేకోకుండా మమ్మల్ని మేము పరీక్ష చేసుకుంటూ, ఇతరులని ప్రేరేపించుకుంటూ,
ఇంకా నీ పరిచర్ని అభివృద్ధి పరిచే భాగ్యాన్ని దయచేయండి. ఈ రాత్రి ఆశతో నీ సంధికి వచ్చిన ఒక్కొక్కరిని మీ ఆశీర్వాదాలు మెండుగా దయచేసి పంపించమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.